నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఒకప్పుడు పిఎస్యు సెక్టార్ విషయానికి వస్తే ఎలా ఉండేదంటే, పిఎస్యు సెక్టార్ అన్నా, పిఎస్యు స్టాక్స్ అన్నా చాలా దూరంగా ఉండేవాళ్ళు. ఏదో విసిరేసినట్టుగా చూసేవాళ్ళు. బట్ ఎందుకో తెలియదు కానీ ఒక 1 year నుంచి, ఒక 6 months నుంచి పిఎస్యు సెక్టార్లో కానీ, పిఎస్యు స్టాక్స్లో మంచి ర్యాలీ వచ్చింది. అండ్ ఆ మధ్య రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్లో పిఎస్యు సెక్టార్కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా పిఎస్యు సెక్టార్లో భారీ ర్యాలీ రావడం కూడా జరిగింది. అండ్ మొన్నటికి మొన్న ఇంటీరియం బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఆ ర్యాలీ అలానే కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతానికి పిఎస్యు సెక్టర్ ఎలా ఉంది అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగా ఉంది. సో అండ్ ఇక్కడి నుంచి ఎలా చూడొచ్చు అంటారు పిఎస్యు సెక్టర్ ని? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సో డెఫినెట్లీ అండి, అంటే ఈ పిఎస్యు సెక్టార్లో ఈ ర్యాలీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి. ఇట్స్ ఆల్మోస్ట్ హ్యాపెనింగ్ ఒక 1-2 years. మీరు అన్నట్టుగా ఒక 2 years నుంచి కూడా ఇది స్టార్ట్ అయింది. సో బేసికల్గా ఏంటంటే ఎన్పిఎస్ అనేవి పిఎస్యు సెక్టార్స్కి ఎక్కువ ఉండేది, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ అనేవి. సో అవి ఎప్పుడైతే క్లియర్ అయిపోయాయి, మన అంటే ఎవరైతే మన ఫైనాన్స్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎలా అయినా వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా ఎన్పిఎస్ని తగ్గిస్తూ వాటి పెర్ఫార్మెన్స్ అనేది పెరిగింది. సో ఎప్పుడైతే ఇప్పుడు కూడా అండి మన క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తే సో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండి ఆల్ పిఎస్యూస్. మనం చూసాం ఎల్ఐసి కూడా హ్యాస్ క్రాస్డ్ 1100 రూపీస్ ని దాటి బాగా వచ్చిందండి. అంటే వీటిల్లో ఉన్న వాల్యూ అనేది ఇప్పుడు అందరికీ తెలిసింది. సో మిగతా స్టాక్స్ లో పోల్చుకుంటే వాటి పిఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఉండడము, ఇవన్నీ చూసిన తర్వాత అరే ఈ స్టాక్స్ లో పెర్ఫార్మెన్స్ బాగుంది, తక్కువ ప్రైస్ కూడా దొరుకుతాయండి పిఎస్యు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మనకి ఆర్ఈసి తీసుకున్న, కోల్ ఇండియా మనకి 417, ఎల్ఐసి ఇప్పుడు మనకి 1100 ఉంది. తర్వాత మనకి ఇండియన్ ఆయిల్, బిహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, గెయిల్, ఎన్టీపీసీ, తర్వాత మనకి సెయిల్, తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం, ఎన్హెచ్పిసి, యూనియన్ బ్యాంక్, అంటే పిఎస్యు సెక్టార్లో అన్ని, అంటే మనకి డిఫెన్స్ హెచ్ఏఎల్ దగ్గర నుంచి సో బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అంటే అన్ని సెక్టార్స్ని కూడా అది అనుసంధానం చేసుకుంటూ పిఎస్యు స్టాక్స్ అనేవి ఉన్నాయండి. సో పిఎస్యు ఇండెక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు వచ్చారు. తర్వాత పిఎస్యు మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చాయి, ఆ పిఎస్యు సెక్టార్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, పిఎస్యు ఇండెక్స్ వచ్చింది, పిఎస్యు స్టాక్స్ అయితే మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఆయిల్ ఇండియా, మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా మంచిగా మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాయండి. సో అందరు అనుకుంటున్నారంటే ఇంత పెరిగిన తర్వాత ఇప్పుడు ఇంకా మరి ఎంటర్ అవ్వచ్చా అంటే లేదండి, ర్యాలీ ఆగడం లేదు, ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ అన్నట్టుగా పిఎస్యు స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు మంచి ర్యాలీలోకి వెళ్ళాయండి. ఇప్పటికి కూడా మంచి వాల్యూ ఉన్నాయండి ఈ స్టాక్స్లో. సో ఎవరైనా ఈ పిఎస్యు స్టాక్స్ అంటే స్టేబుల్ రిటర్న్స్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ సమ్ పిఎస్యు సెక్టార్ స్టాక్స్. ఇప్పుడు మనం చెప్పినట్టుగా కోల్ ఇండియా కానీ, ఎన్హెచ్పిసి కానీ, మనకి ఆయిల్ ఇండియా, హెచ్పి, యూనియన్ బ్యాంక్, ఇలాంటి అన్ని స్టాక్స్లో కూడా పిఎస్యు స్టాక్స్లో ఒక్కసారి వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు ప్రతి ఒక్కరు యాడ్ చేసుకుంటున్నారండి పిఎస్యు స్టాక్స్. సో వీ షుడ్ హ్యావ్ సర్టన్ స్టెబిలిటీ అన్నట్టు. అప్పుడు పిఎస్యు స్టాక్స్ అంటే ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే వాటికి అంత క్యాపిటల్ ఎప్రిసియేషన్ వచ్చేది కాదు, అవి ఎప్పుడు చూసినా పెరిగేవి కాదు, ఏంటి ఎప్పుడు ప్రైస్ అనేది మూమెంట్ లేదు ఇందులో అని చెప్పి వాటిని ఎవరు పట్టించుకునేవాళ్ళు బాగా అండి. అంటే ఇప్పుడు అంతా కూడా వాల్యూ బేస్డ్ బయింగ్, మెచ్యూర్డ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి మార్కెట్లో వేటికైతే వాల్యూ బేస్డ్ ఉండి ఉన్న స్టాక్స్ అన్నిటినీ కూడా వాళ్ళు పికప్ చేసుకుంటున్నారండి. అందులో మనకి ఫస్ట్ రన్నర్ లో మనకి పిఎస్యు స్టాక్స్ అని చెప్పొచ్చు. సో అయితే అంటే ఎల్ఐసి గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక 2 నిమిషాలు ఎల్ఐసి గురించి కూడా మాట్లాడదాము. అంటే ఎల్ఐసి ఐపీఓకి వచ్చిన తర్వాత జస్ట్ విత్ ఇన్ ఒక అంటే 40 to 72 hours లోనే అది చాలా డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. సో మొత్తానికి రకరకాల గ్రహణాలను తట్టుకొని, రకరకాల ఇబ్బందులు తట్టుకొని ఇవాళ లిస్టింగ్ ప్రైస్ని దాటి కూడా ఆల్మోస్ట్ 1100 చేంజ్కి వెళ్ళిపోయింది. సో ఎలా చూడాలి ఎల్ఐసి స్టాక్ జర్నీని అసలు? అవునండి, సో జర్నీ ఈజ్ అప్పుడు చాలా అండి, అంటే ఎవరైతే అప్పుడు ఇన్వెస్ట్ చేశారో చాలా డిసప్పాయింట్ అయ్యారండి, చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో రీసెంట్గా ఇంటర్మ్ బడ్జెట్ స్పీచ్లో కూడా మోదీ గారు మనకి ఎల్ఐసి గురించి వాటి రన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ మార్కెట్ ఆ ఇష్యూ ప్రైస్ని దాటింది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి రీసెంట్గా క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయండి, ఎల్ఐసి క్వార్టర్లీ రిజల్ట్స్, దే హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ రిజల్ట్స్. సో మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే వీటి రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో అందుకనే మనం ఇప్పుడు ఈ ర్యాలీ చూస్తున్నాము ఎల్ఐసిలో ఏదైతే ఉందో. సో ద వాల్యూషన్ ఎప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉండేవాళ్ళు మా దగ్గర కస్టమర్స్ అందరూ, మేడం ఎల్ఐసిని హోల్డ్ చేయమంటారా, అమ్మేయమంటారా, హోల్డ్ చేయమంటారా, ఎప్పుడు చూసినా ఈ ప్రైస్ ఇంకా మాకు ఇష్యూ ప్రైస్ కూడా రావట్లేదు అంటే వి ఆస్క్ దెమ్ టు హోల్డ్ ఇట్ అండి. ఎప్పుడు మేము కూడా
అంటే ఇష్యూ ప్రైస్ 940 ఏమో అవును, వచ్చింది, అది అవును. ఆల్మోస్ట్ తగ్గి 600 స్థాయికి వెళ్ళిపోయింది. అవునండి. సో 2 years వెయిట్ తర్వాత ఫైనల్లీ దే హ్యావ్ గాట్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఎల్ఐసి. అందరికి కూడా అది గ్రీన్ లో కనిపించుంటుంది చాలా రోజుల తర్వాత వాళ్ళ పోర్ట్ఫోలియో, ఎల్ఐసి పోర్ట్ఫోలియో అనేది గ్రీన్ లో కనిపించుంటుందండి. సో యూ కెన్ స్టిల్ హోల్డ్ ద ఎల్ఐసి అండి. సో నెక్స్ట్ ఎనర్జీ సెక్టార్ విషయానికి వస్తే కూడా అంటే బడ్జెట్ లో అంటే ఎనర్జీ సెక్టార్ కి డిప్లాయ్మెంట్ కూడా కొంత బాగా జరిగింది, అండ్ అవునండి. గవర్నమెంట్ కూడా ఎనర్జీ సెక్టార్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనే అవునండి. విషయం కూడా మనకి స్పష్టంగా అవునండి. తెలుస్తుంది కాబట్టి యా. సో ఇక్కడ నుంచి ఎనర్జీ సెక్టార్ అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? సో ఇప్పుడు బిగ్ ఎలొకేషన్ మనకి ఇంటర్మ్ బడ్జెట్ లో బిగ్ ఎలొకేషన్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చారండి. అందులో మనకి ఎనర్జీ సెక్టార్స్ కి ఆల్మోస్ట్ $67 billion అనేది ఈ ఎనర్జీ సెక్టార్ కి ఎలొకేషన్ చేశారు. మనకి రీసెంట్ గా గోవాలో మనకి ఎనర్జీ ఇండియన్ వీక్ అని చెప్పేసి మన మోడీ గారు ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారండి. సో ఎందుకంటే మనకి ఇప్పుడు రైల్వేస్ అవసరము, అండ్ రోడ్స్ అవసరము, అండ్ ఎయిర్ వేస్ అవసరము, అండ్ సో డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు ఈ ఎనర్జీ సెక్టార్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్రెడీ దీంట్లో ర్యాలీ అనేది ఈ స్టాక్స్లో అనేది మనకి స్టార్ట్ అయింది. అలానే మనకి సోలార్ కంపెనీస్లో కూడా ఆల్మోస్ట్ 1 crore ఎక్విప్మెంట్స్ ఇస్తే, అంటే మీరు అది ఎప్పుడైతే ఆ ఎక్విప్మెంట్ పెట్టుకుంటారో ఆ సోలార్ ఎక్విప్మెంట్ మీకు ఇంకా కరెంట్ బిల్ పే చేయాల్సిన అవసరం ఉండదు. యూ విల్ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్. సో అది అందరికీ ఎంత ఉపయోగం కదండి. సో మీకు ఒక రకంగా పవర్ బిల్స్ అనేవి మీకు ఇంకా రావడం ఆగిపోతున్నది, అండ్ గవర్నమెంట్కి కూడా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీకి కూడా వీటి వల్ల చాలా ఉపయోగం అండి. సో ఎనర్జీ సెక్టార్ ఈజ్ నెక్స్ట్ అప్కమింగ్ సెక్టార్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం ఆల్రెడీ ఆ ర్యాలీ కూడా స్టార్ట్ అయిందండి. ఇప్పుడు టాటా పవర్ కానీ, బోరోసిల్, సుజలాన్, వార్సీ, అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఐఈఎక్స్, ఇవి కొన్ని స్టాక్స్ అండి. మీరు ఎవరైనా ఎనర్జీ సెక్టార్లో లేకపోతే తప్పకుండా ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ అయితే మీరు యాడ్ చేసుకోండి. బికాజ్ ఫ్యూచర్ అంతా కూడా ఎనర్జీ సెక్టార్ మీదే, ఎనర్జీ అండ్ రెన్యూబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ మీదే మనకి థీమ్ అంతా కూడా 24-25 బడ్జెట్ థీమ్ అంతా కూడా ఎనర్జీ సెక్టార్ మీదే వాళ్ళు ఫోకస్ చేశారండి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఫోకస్డ్. సో ఇవి మనకి బడ్జెట్లో ఇంటర్మ్ బడ్జెట్ తర్వాత ఈ అప్కమింగ్ అనమాట. ఐదర్ ఇట్ ఈస్ పిఎస్యూ స్టాక్స్ కానీ, లేకపోతే ఎనర్జీ స్టాక్స్ అండ్ అగ్రికల్చర్ స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్మ్ బడ్జెట్ తర్వాత బాగా లైమ్ లైట్లోకి వచ్చిన సెక్టార్స్ అండి. సో యూ కెన్ యాడ్ దీస్ స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత పిఎస్యూ సెక్టార్లో వచ్చినటువంటి ర్యాలీ గురించి చాలా డీటెయిల్డ్గా మీ విశ్లేషణ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.